రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ మనకి కరోనా టైంలో చూస్తే 18 సార్లు పెంచారండి. ఇప్పుడు నెల రోజుల వ్యవధిలో 4 సార్లు పెంచారు. 4వసారి ఇప్పుడు పెంచారు. 87 పైసలు పెట్రోల్, 91 పైసలు డీజిల్ పెంచారు. సో ఇప్పుడు రేట్లు చూసుకుంటే ఢిల్లీలో పెట్రోల్ 99 రూపాయల 50 పైసలు ఉంది. హైయెస్ట్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో 114 రూపాయలు వరకు ఉంది. సో అంటే లోకల్ ట్యాక్స్లు కూడా మళ్ళీ పనిచేస్తాయి. స్టేట్లో ఎందుకు వేరియేషన్ ఉంటుందంటే స్టేట్ ట్యాక్స్ వేరియేషన్, వీటిని జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు. సో డిఫరెంట్ ట్యాక్స్ వేసి చేస్తున్నారు. అయితే ఈ పెంపు ఎప్పటి వరకు పెంచుకుంటూ వెళ్తారు అంటే నాకు తెలిసి ఇప్పుడు ఒక 20 సార్లు కనీసం పెంచుతారు మినిమం. అంటే ఒక స్ట్రాటజీ ఏంటంటే స్లో పాయిజన్. మనకి ఒకేసారి ఇప్పుడు 50 రూపాయలు పెంచారనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారిగా పెద్ద ఎత్తున కాక్రోచ్ రెవల్యూషన్ లాగా వస్తుంది. అటు కాకుండా 3 రూపాయలు పెంచారు, ఒక రూపాయి పెంచారు, ఇంకొక 80 పైసలు పెంచారు. అలాగే మెల్లగా మనకి నొప్పి తెలియకుండా స్లో పాయిజన్ ఎక్కిస్తా వస్తారు. అలాగా ఇప్పుడు మెల్లగా పెంచుకుంటే వెళ్తారు. అప్పుడు ఎలాగైతే 18 సార్లు పెంచారో ఇప్పుడు కనీసం ఒక 20 సార్లు పెంచుతారు. ఎందుకంటే పెంచడం అనివార్యమైన పరిస్థితిలోకి ఎకనామీ ఉంది. నేను ఎకనామీ మీద నిన్న కూడా చాలాసేపు చెప్పాను. సో దీనికి కారణం ఒకటేమో ఎకనామీ డౌన్ అవడానికి కారణాలేమో ఎకనామిస్టులు చెప్తున్నదేమో ఒకటి, ఈ ఇరాన్ వార్ అనేది ఇంపార్టెంట్ కాదని. ఇరాన్ వార్ ఇప్పుడు వచ్చింది, ఎకనామీ ఎప్పటి నుంచో డౌన్లో వెళ్తుంది. సో దీని ప్రధాన కారణం ఒకటి ట్యాక్స్లు అని చెప్తారు ఎకనామిస్టులు. రుచిర్ శర్మ కావచ్చు, చాలామంది ఇంటర్నేషనల్ పాపులర్ ఎకనామిస్టులు చాలామంది నేను చూసినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏమంటే 2 ప్రధాన కారణాలు మన ఎకనామీ డౌన్ అవడానికి. అంటే ఈ విదేశీ పెట్టుబడులు ఈ మధ్య మైనస్లోకి వెళ్ళాయి. అంటే విదేశాల నుంచి మన దేశంలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు 2 రకాలుగా ఉంటారు. ఒకరు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డిడి అంటారు, ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడాన్ని ఎఫ్డిఐ అంటారు. 2 ఎఫ్ఐఐ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటే షేర్ మార్కెట్లో పెడతారు. షేర్ మార్కెట్లో పెట్టేవాళ్ళు విపరీతంగా దాదాపు 2 లక్షల కోట్ల వరకు విత్డ్రా చేసేసుకున్నారు. అట్లాగే ఇన్వెస్ట్మెంట్లు కూడా తగ్గిపోయినాయి. మన దేశం నుంచి విదేశాల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేదానికి విదేశాల నుంచి మన దేశాల్లో చూస్తే నెగిటివ్లోకి వెళ్ళిపోయింది అనమాట. అంటే మన దేశం నుంచి విదేశాల్లో ఇన్వెస్ట్మెంట్లే ఎక్కువ ఉన్నాయి, విదేశాల నుంచి మనం రావాలి. ఇది నెంబర్ 1. దీనికి కారణాలు 2 కారణాలు చెప్తున్నారు ఎకనామిస్టులు. ఒకటి ట్యాక్సేషన్, బీభత్సమైన ట్యాక్స్లు వేయడం. మన దేశంతో పోలిస్తే, మన దేశం లాంటి అనేక దేశాలతో పోలిస్తే మన దాంట్లో విపరీతంగా ట్యాక్స్. ఈ ట్యాక్స్లకు భయపడి వాళ్ళు రావట్లేదు. 2 ఏఐ మెకానిజాన్ని డెవలప్ చేయలేకపోవడం. మనం ఊరికే మొన్న చూసాం కదా ఎంత గందరగోళం అయింది. చైనా దాన్ని కాపీ కొట్టి రోబోని గల్గాటియా యూనివర్సిటీ వాళ్ళు పరువు తీశారు. అంటే ఒక చిన్న ఇన్నోవేషన్ కూడా ఏఐకి సంబంధించి మనం చేయలేదు. పక్కన చైనా ఏమో అమెరికా దిగ్గజాలని భయపెట్టే విధంగా డీప్ సీక్ కానీ ఇలాంటి అవి వాళ్ళు చేస్తున్నారు. మనోళ్ళేమో అసలు దాని మీద ఏఐ మీద ఊరికే మాటలు బిల్డప్లే. కానీ నేను చూస్తున్నా, నేను ఏఐ ప్లాట్ఫామ్స్ విపరీతంగా వాడతాను. నేను మన ఇండియా తీసుకుంటే నాసిరకం ఉన్నాయి. ఈవెన్ లాంగ్వేజెస్, తెలుగు ఫర్ ఎగ్జాంపుల్ తమిళ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ చూస్తే ఇండియన్ ప్లాట్ఫామ్స్లో దేంట్లో కూడా మినిమం కూడా లేదు. అదే ఎంఐ మెటా కానీ లేకపోతే జెమినీ కానీ వీటిల్లో బ్రహ్మాండంగా వస్తున్నాయి మిషన్ ట్రాన్స్లేషన్ అయినప్పటికీ కూడా కంపారిజన్లో. అంటే మనోళ్ళు ఇంకా నిజానికి మనకి ఇన్ని లాంగ్వేజెస్లు ఉన్నాయి, ఇంత పెద్ద దేశం మనం డెవలప్ చేస్తే ఇండియాలోనే డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. కానీ దాన్ని చేయట్లేదు. అంటే ఈ ఎకోసిస్టమ్స్ని డెవలప్ చేయట్లేదు. ట్యాక్సేషన్ ఎక్కువ ఉంది. దీంతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయే వాళ్ళని ఆపాలని లేకపోతే తెచ్చుకోవాలని ఇంగితం కూడా లేకుండా మొండిగానే ఇలాగే వెళ్తున్నారు అనేది నెంబర్ 1. దానివల్ల ఏమైంది, మన దేశంలోకి వచ్చే డాలర్లు తగ్గిపోయినాయి, మనం బయటికి పంపించే డాలర్లు పెరిగిపోయినాయి. అంటే ఇంపోర్ట్లు మనం ఎక్కువ చేసుకుంటున్నాం. ఇంపోర్ట్లు ఎక్కువ చేస్తే మనం డాలర్లలో ఎక్కువ చెల్లించాలి. ఎక్స్పోర్ట్లు తగ్గిపోయినాయి. అట్లాగే విదేశాల్లో ఉండే రెమిటెన్స్లు కూడా గల్ఫ్ వారు మిగతా వల్ల అక్కడి నుంచి వచ్చే డాలర్లు తగ్గిపోయినాయి. అంటే డాలర్లు లోపలికి వచ్చే మెకానిజమ్స్ వీకెన్ అయినాయి.
డాలర్లు బయటికి వెళ్ళే మెకానిజం స్ట్రెంగ్త్ అయినాయి. దానివల్ల ఇప్పుడు డాలర్ క్రైసిస్ వచ్చింది మనకి ప్రధానంగా. అందుకనే గోల్డ్ కొనొద్దని ఎందుకు చెప్పాడు మోడీ అంటే, డాలర్లు వెళ్లకుండా గోల్డ్ ఆగిపోతే మనం ఇంపోర్ట్ ఆగిపోతుంది, డాలర్లు తగ్గిపోతాయి అన్న ఉద్దేశంతో. కానీ దీనివల్ల ఎకనామిస్టులు చెప్తున్నది ఏమంటే, దానివల్ల ఏమవుతుందంటే ప్యానిక్ బయింగ్ ఒకటి పెరుగుతుంది. అరే గోల్డ్ కొనొద్దు అంటే గోల్డ్ డిమాండ్ పెరుగుతుంది అని విపరీతంగా కొనేయడం గోల్డ్. రెండు, స్మగ్లర్స్ విపరీతంగా పెరుగుతారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్లో భయంకరమైన స్మగ్లింగ్ ఉండేది మనకి. బాంబేలో కరీంలాలా, వాడు వీడని, అజీమ్ మస్తాన్, వీళ్ళ మీద సినిమాలంతా వాళ్లే పెట్టుబడతారు. తర్వాత దావుద్ ఇబ్రాహిం వీళ్ళంతా. సో అలాగే ఇప్పుడు మళ్ళీ గోల్డ్ స్మగ్లింగ్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఆ మధ్య కూడా మన రజనీకాంత్ సినిమాలో గోల్డ్ స్మగ్లింగ్ ప్రధాన ఇతివృత్తం. అలాగే ఇప్పుడు కూడా గోల్డ్ స్మగ్లింగ్ అనేవి బాగా పెరిగే అవకాశాలు ఉందనేది ఎకనామిస్టులు చెప్తున్నారు. దానికంటే కూడా దాదాపు 30,000 టన్నుల గోల్డ్ జనం దగ్గర ఉంది. దాన్ని మార్కెట్లోకి ఎలా తీసుకురావాలి? సో గోల్డ్ మీరు అమ్మండి, మీకు ట్యాక్స్లు ఫ్రీ, మీకు ఇంత రెవెన్యూ వస్తుందని సావరెన్ బాండ్స్ పెట్టడం, దీన్ని మార్కెట్లోకి తీసుకురావచ్చు అనేది ఎకనామిస్టులు చెప్తున్నారు. అంటే అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా చాలా బలహీనంగా ఉంది. సో వీటన్నిటిని బలోపేతం చేసుకోకుండా వీటి మాట్లాడిన వాళ్ళ మీద దేశద్రోహులు ముద్ర వేయడం, లేకపోతే మత కలహాలు క్రియేట్ చేయడం, లేకపోతే ఆవు ఇష్యూని తీసుకోవడం, ఈ ఫేక్ ఇష్యూల మీద మాత్రమే ఉంది ప్రభుత్వం తప్ప ఎకనామీ మీద, డెవలప్మెంట్ మీద ఫోకస్ అనేది మోడీ ప్రభుత్వానికి లేదు. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని దేశద్రోహులు, పాకిస్తాను, బంగ్లాదేశ్ అని ముద్రలు చేస్తుంది తప్ప ఈ వీటి మీద చర్చ పెట్టి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవాళ నిరుద్యోగం అనేది గ్రాడ్యుయేట్లో 30% వరకు పెరిగిపోయింది. సంవత్సరానికి 80 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. వాళ్ళల్లో 30% వాళ్ళకి ఉద్యోగాలు లేని పరిస్థితి. సో ఇంకా అట్లాంటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు? సో అందువల్ల ఏంటంటే ఈ పెట్రోల్, డీజిల్ అనేది పెరక్క తప్పదు. ఇప్పుడైతే ఇమీడియట్ రీజన్ ఏమో మనకి గల్ఫ్ దేశాల నుంచి వస్తుంది కాబట్టి. రష్యా ఏమో మనకి అంతకుముందు $59-60 ఇచ్చేది, డిస్కౌంట్ లో ఇచ్చేది. ఇప్పుడు రష్యా కూడా ఇచ్చే పరిస్థితి లేదు, రష్యా నుంచి కొనే పరిస్థితి లేదు మనం. ఆ మధ్య ఎందుకంటే 1 month గడువు ఇచ్చారు, 1 month అయిపోయింది. రష్యా నుంచి, ఇరాన్ నుంచి ఏమో అంతకుముందే మనం అమెరికాకు భయపడి ఆపేసాం. సో అమెరికా కంట్రోల్లో ఉండడం వల్ల మనకి లాభం కంటే నష్టమే ఎక్కువ కనబడుతుంది అనేది ఎకనామిస్టులు చెప్తున్నారు, అంటే జియో పాలిటిక్స్ లో. సో అందుకని ఇటు డీజిల్, పెట్రోల్ పెరిగిపోయినాయి. దాన్ని పెంచక తప్పలేదు. ఎందుకంటే ఓఎంసీలు అంటారు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకి ఈ 2 నెలల్లోనే 1,00,000 కోట్ల నష్టం వచ్చిందని చెప్తున్నారు. దీనికి కొంతమంది చెప్పే ఆర్గ్యుమెంట్ ఏమంటే, మీకు లాభం వచ్చినప్పుడు మాకేమైనా ఇచ్చారా ప్రజలకి? అంటే బీభత్సంగా తగ్గినప్పుడు ఏమన్నా పెట్రోల్, డీజిల్ తగ్గించారా మీరు? అప్పుడేమో లాభాలు చేసుకోలేదా ఈ మార్కెటింగ్ కంపెనీలు? ఇప్పుడు నష్టాల గురించి మాట్లాడుతున్నాం. మరి ఆ లాభాలు ఏమైనాయి? మీరు ఎప్పుడు ఒకసారి పెరిగినాక ఇంక తగ్గవు. ఇప్పుడు మళ్ళీ పెంచేస్తారు. రేపు పొద్దున యుద్ధం అయిపోయి పెట్రోల్, డీజిల్ తగ్గుతుంది, మీరు